హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగొచ్చేసి మనమైతే అమ్మపల్లి టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాము. ఆ టెంపుల్ పేరొచ్చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. మనకి ఈ టెంపుల్‌కి వెళ్ళడానికైతే సికింద్రాబాద్ నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో, మనకి అక్కడి నుండి బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. టాక్సీస్ కానీ అవైలబుల్‌గా ఉంటాయి. మనము టాక్సీస్‌లో అయినా వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు. బస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నవారు. మనం ఇప్పుడైతే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ క్రాస్ చేశాము. మనము అక్కడికి వెళ్ళే వరకి కూడా హైవే కాబట్టి జర్నీ చాలా బావుంటుంది. తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్నవారైనా, హైదరాబాద్ విజిట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నవారైనా, ఈ గుడి అయితే అస్సలు మిస్ అవ్వకండి. హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటుంది. మళ్ళీ చాలా పురాతనమైంది. తప్పకుండా చూసే వెళ్ళండి హైదరాబాద్‌కి ఎవరు వచ్చినా. హైదరాబాద్ వాళ్ళైనా గూడా మనం వచ్చేసామండి ఇప్పుడు. గుడి ఎంట్రన్స్ ఇది. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. 8కి మేము గుడి దగ్గరకైతే చేరిపోయాము. ఇక్కడొచ్చేసి మనకి పార్కింగ్‌కి మాత్రమే మనీ తీసుకుంటారు. ఒక రూ. 50 అది కారైతే. వేరే దానికేమో మనీ ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఏదైనా షూట్ చేసుకోవాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ గానీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్ గానీ, మెటర్నిటీ షూట్ గానీ అలాంటివేమైనా చేసుకోవాలంటే దానికి మాత్రం పే చేసి మనం షూట్ చేపిచ్చుకోవాలి. ఇప్పుడైతే మనం గుడి మందుకొచ్చేసామండి. చూడండి గోపురం ఎంత బావుందో. ఇది 30 అడుగుల ఎత్తులో ఉంటుందంట. ఇక్కడ గుడికి ఈ గోపురం ఇంకా కోనేరు పెద్ద పెద్ద ప్రాకారాలే ఆకర్షణ అండి. రండి ఇప్పుడు లోపలికి వెళ్లి చూద్దాం. ఇక్కడైతే ఈ చెట్టుని చూసారు కదండీ! ఇది ముడుపులు కట్టే చెట్టనమాట. ఇక్కడ పిల్లలవ్వని వారు, వాళ్ళ కోరికలు నెరవేరాలి అనుకునేవారు ఇక్కడ ముడుపులు కడతారంట. ముడుపులు కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము. చూడండి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అన్నమాట గుడిది. నిజంగా చాలా బావుందండి. ఒకప్పుడు రాజులు ఆహ్, దేవుళ్ళకి గానీ, దేవాలయాలకు గానీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారని మనకి ఈ గుడిని చూస్తే అర్థమవుతుంది. ఈ గుడ్ ఈ గుడినైతే 11వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు నిర్మించారంట. అంటే అప్పటి రాజులు నిర్మించారని చెప్తున్నారు. ఈ తర్వాత గోపురం ఇదైతే 500 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ గోపురము, 2 కోనేరులు, మళ్ళీ ఈ ప్రాకారాలే ఈ గుడికి ప్రధాన ఆకర్షణ. చూడండి ప్రాకారాలు 4 దిక్కులు 4 స్తంభాల్లాగా అంటే మనకు చార్మినార్‌కి ఎలా ఉంటాయో అలాగున్నాయి. ఈ గుడిని చూసి ఇన్‌స్పైర్ అయ్యే మనకి చార్మినార్‌ని అలా కట్టారని ఇక్కడ చెప్తున్నారు పంతులు గారు. చూడండి ఒకసారి వ్యూ ఎంత బావుందో. ఇదంతా రినోవేషన్‌లో ఉందండి ఇప్పుడైతే. ఎందుకంటే అది పాత కట్టడం కాబట్టి మట్టి ఇంకా రాళ్ళతో కట్టి ఉంది ఆ ప్రాకారం అంతా. మనకు బయట నుండి చూస్తే బాగా అర్థమైతది. సో, అది పెచ్చులు పెచ్చులుగా కొంచెం ఊడిపోతుంది కాబట్టి దాన్ని రినోవేట్ చేస్తున్నారిప్పుడు. రినోవేషన్ అయిన తర్వాత ఇంకెంత బావుంటది కదా! ఎందుకంటే అది మొత్తం పాడవకుండా దాన్నేం చేంజ్ అవ్వకుండా దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలని చెప్పి కొంతమంది దాతలైతే ముందుకొచ్చి ఈ రెనోవేషన్ పనులన్నీ చేపిస్తున్నారు. ఇప్పుడిక్కడ మనం చూస్తున్నాం కదండీ కూర్మాన్ని. మన విష్ణు స్వామి యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం కదా! ఏ టెంపుల్‌లో అయితే ఇలా కూర్మాన్ని ప్రతిష్ఠిస్తారో అక్కడ స్వామివారి యొక్క శక్తి విచ్ఛిన్నం అవ్వకుండా స్థిరంగా ఉండి, ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఇలా కూర్మం ఉన్న దేవాలయాన్ని మనం దర్శించుకుంటే మనకు మోక్షము లభిస్తుందని కూడా చెప్తున్నారు.
ఇక్కడొచ్చేసి లోపల అయితే ఫోటోలు తీయనివ్వట్లేదు. సో, తీయనివ్వట్లేదంటే అక్కడ రాసి ఉంది. రాసున్నది మనం పాటించాలి కాబట్టి, సో, మనం ఫోటోస్ అయితే ఏం తీయలేదు. ఇదొచ్చేసి మండపమండి. ఇక్కడ మనం షూట్ చేసుకోవడానికి వచ్చిన పెళ్ళిళ్ళు అలాంటివి జరిగినా కూడా అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఆహ్, మనం షూటింగ్‌కి ఏమి ఇబ్బంది అవ్వకుండా చూడండి కొంతమందయితే అక్కడ రెడీ అవుతున్నారు షూట్ చేపిచ్చుకోవడానికి. ఈ గుడి దగ్గరొచ్చేసి 400 ప్లస్ మూవీస్ అయితే షూట్ చేశారంటండి. ఇది కూడా రాజులు నిర్మించిన మండపమే. అంటే పాత మండపము. కోనేరైతే ఇప్పుడు క్లోజ్ ఉంది. కోనేరు కూడా రెనోవేషన్‌లో ఉందండి. సో, మనకు లోపలికి వెళ్ళడం అవ్వదు. హ్మ్. అయినా కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. అందులో నుంచి మా హస్బెండ్ అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తున్నారు. మీకు చూపించాలని చెప్పేసి. చూడండి కోనేరు ఎంత బావుందో. ఇదైతే ఎంత హైలైట్ అంటే ఇక్కడ ఎన్ని మూవీస్ షూట్ చేశారో. ఇది ఒకవేళ ఓపెన్ ఉండుంటే ఇప్పుడైతే మొత్తం అంతా జనాలతో ఉండేది. అందరూ షూట్ చేస్తూ ఉండేవారు. చాలా అంటే చాలా బావుందండి. మనకి తెలంగాణ మొత్తంలో ఇలాంటి కోనేరు కానీ, ఇంత పురాతనమైన దేవాలయం కానీ ఎక్కడా లేదు ఇదే. ఇక్కడైతే సీతారాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారంటండి. అందుకని ఇక్కడ ఈ గుడిని నిర్మించారట అప్పటి రాజులు. ఆ సీతమ్మ తల్లి వారి పేరు మీదుగానే ఈ గ్రామానికైతే అమ్మపల్లి అని పేరండి. ఇక్కడ స్వామివారైతే ఏకశిలారూపి అండి. మకర తోరణాలు కూడా రాతితోనే చేయబడి ఉన్నందువలన ఈ గుడి అయితే ప్రత్యేకమని చెప్తున్నారు. నేనిక్కడ కొన్ని లాస్ట్ ఇయర్ తీసిన వీడియోసు మీకోసమయితే నేను యాడ్ చేస్తున్నాను. మేము లాస్ట్ ఇయర్ విజిట్ చేసినప్పటి వీడియో ఇదండి. ఓపెన్ ఉంటే ఇట్లుంటుంది చూడండి. అందరంతా వీడియోసు, ఫోటోస్‌తోని బిజీ అయిపోతారు ఈ కోనేరు దగ్గర. ఈ వీడియోసు, ఫోటోసు అది మాత్రమే కాదండి. ఇక్కడ స్వామివారు ఎంత పవర్‌ఫుల్ అంటే, ఇక్కడ స్వామివారి మకర తోరణం అయితే రాతితో ఉంటుందని చెప్పాను కదండీ! ఏకశిల. అందులోనే స్వామివారి దశావతారాలైతే ఉంటాయి. సో, మనం ఈ గుడిని దర్శించుకుంటే, మనము 10 దేవాలయాలు, 10 అవతారాలు దర్శించుకున్నట్టే. సో, అది ఇక్కడ ఇంకొక ప్రత్యేకమనమాట. ఇక్కడ నేనైతే ఇంకా కొన్ని మా పిక్స్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ దిగిన పిక్స్ లాస్ట్ ఇయర్‌వి. ఇదైతే ఈ సంవత్సరం పిక్ అండి. ఈ గుడిలో అయితే ఆంజనేయ స్వామి వారు, సీతారాముల వారి దగ్గరైతే ఉండరండి. ఎందుకంటే ఇక్కడ సీతారాముల వారు వనవాసంలో స్టే చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారైతే రాముల వారికి అప్పటికి పరిచయం అవ్వలేదంట. సో, అందుకని ఆంజనేయ స్వామిని తర్వాత సీతారాముల వారికి ఎదురుగా అయితే ప్రతిష్ఠించారు. మనము సీతారాముల వారిని దర్శించుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి మరియు రాముల వారికి మధ్యలో నిలబడకుండా సైడ్‌కి నిలబడైతే మనం మొక్కుకోవాలని చెప్పారండి. ఎందుకంటే రాముల వారు మన విన్నపాలని ఆంజనేయ స్వామికి తీర్చమని చెప్పి ఆదేశిస్తారంట. ఇది ఇక్కడ ఇంకొక ప్రత్యేకమండి. ఈ వీడియో అయితే ఈరోజు ఇక్కడితో అయిపోయిందండి. ఈ వీడియోతో అయితే నాకు కనీసం 100 సబ్‌స్క్రైబర్స్ అన్నా కంప్లీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఇక్కడ మనము బయటికొచ్చేసిన తర్వాత మేము ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. మీరు కూడా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకోండి. అందరూ బావుండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో నా వీడియోస్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. తప్పకుండా సీతారాముల వారిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి, సీతారాముల వారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని ఈ వీడియోనైతే ముగిస్తున్నానండి. ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. బాయ్.